రిజెక్ట్ చేస్తున్నాం. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారమ్మా? ఇవాళ రోజు టీసీ రాయలన్న పుట్టినరోజు పురస్కరించుకొని మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందమ్మా. ఆయన ఈ ఊర్లో పుట్టి తిరుపతిలో రకరకాలుగా వ్యాపారాలు చేసి కానీ, లేకపోతే ఈ స్వచ్ఛంద సంస్థలు పెట్టి కానీ, ఈ సమాజంలో నేను కూడా నా తాలూకా భాగస్వామ్యం పంచుకుంటానని చెప్పి ముందుకు రావడం సంతోషం, అభినందనీయం. ఖచ్చితంగా మీకు ఎప్పుడు కూడా మనం ఏం చేసినా కూడా పైన దేవుడు చూస్తుంటాడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మనం చేసే మంచి పనులకి ఎప్పుడు కూడా ప్రతిఫలం ఉంటుందని చెప్పేసి మనం వింటుంటాం, చూస్తుంటాం, మనకి అనుభవిస్తుంటాం. అయితే ఆయన టీసీ రాయలన్న అంటే నేను కొత్త, ఆయన పాత, నిజం చెప్పాలంటే. అయితే ఇంతకుముందు అసలు చెప్పారు ఈ ఊళ్ళో పుట్టాడు చెప్పి నాకు తెలియదు అప్పుడు దాకా టీసీ రాయలన్న. అయితే అప్పుడు అడిగా మీరు బంధువర్గం ఉన్నారంటే 3 ఫ్యామిలీలు ఉన్నారు, 4 ఫ్యామిలీలు ఉన్నారని కూడా చెప్పారు. సంతోషం అన్న, మీరు మీ ఆనవాళ్ళు ఎత్తుకుంటా మీరు పుట్టిన ప్రదేశానికి వచ్చి ఇక్కడ మీ బంధువర్గంలో కానీ, లేకపోతే మీ తెలిసిన వాళ్ళందరూ కూడా వాళ్ళతో మీ పుట్టినరోజు జనం గడుపుకోవాలనుకోవడం నిజంగా శుభసూచకం, మంచి పరిణామం. అలాగే మనం చూసాం ప్రభుత్వం అన్ని విధాల పేదలు బలహీన వర్గాలకి మంచి చేయాలి అని చెప్పే ఉద్దేశంతో ఇవాళ అన్ని రకాలుగా మన ప్రభుత్వం కార్యాచరణ తీసుకుంది. అటు స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, అంటే పిల్లకాయల విద్య కానీ, లేకపోతే పెద్దవారికి సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఇల్లు కట్టుకున్నా ఏది చేసినా కూడా పెద్దపీట వేస్తూ అన్ని విధాలా మనకి ఆదుకోవాలి, అన్ని విధాలా వాళ్ళకి చేయూత ఇవ్వాలి, అన్ని విధాలు పైకి తీసుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ అనేది వల్ల అన్ని వర్గాల్లో కూడా మనం తీసుకొస్తున్నాం. భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మన సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తాం. ఇవాళ ఏమో ఇక్కడ ఎంతమంది పెన్షన్ తీసుకుంటున్నారు? పెన్షన్ చేద్దాం, ఎంతమంది పెన్షన్ ఎత్తంత చేద్దామా? పెన్షన్ ఎత్తే చేద్దంటే దరిదాపుల్లో మన ఇప్పుడు కూర్చున్న ఈ హాల్లోనే 40-50 మంది పెన్షన్ తీసుకుంటున్నారు. అంటే ప్రతి ఒక్క అవ్వ కానీ, తాతకు కానీ 4,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖే వాళ్ళ ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. పక్క ఇరువురు రాష్ట్రాలనే మనకి అటుపక్క తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, తెలంగాణ కానీ, ఒరిస్సా కానీ ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఎవరు కూడా అంత డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. మనం ఇస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకు భరోసాగా ఉండాలి, వాళ్ళ మర్యాద నిలపాలి, వాళ్ళ కాళ్ళ మీద బతకాలని చెప్పే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆ పని చేస్తూ ఉంది. అలాగే మనం చూసాం ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్క ఔత్సాహికుడికి మనకు పిలిచి 2.5 లక్షల రూపాయలు వాళ్ళ చేతిలో పెడుతున్నాం, ఇల్లు కట్టుకోవడానికి మద్దతు చేస్తున్నాం. అలాగే సైట్ లేని వాళ్ళకు కూడా 3 సెంట్లు భూమి ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోండి అని చెప్పి మనం వాళ్ళు ప్రోత్సహిస్తున్నాం. అంటే అన్ని విధాలుగా కూడా మనం ప్రతి ఒక్క కుటుంబానికి వెన్నుదన్నుగా ఉండాలి, వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళకి బాసటగా నిలబడాలని చెప్పే ఉద్దేశంతో బాబు గారి ప్రభుత్వం గారు కానీ, లోకేష్ గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవాళ అన్ని విధాలు చేయూత ఇస్తున్నారు. అది ఒక మంచి పని, అది ఒక శుభసూచన కూడా. ఇవన్నిటికీ తోడై మేమున్నామని చెప్పి టీసీ రాయలన్న అంటారు కూడా వస్తారు, వచ్చి మేము కూడా మా సాయం చేస్తామని చెప్పాడు. మేము 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాను కరోనా టైంలో. అది మంచిది, ఎందుకంటే ఆ రోజు చాలా అవసరాలు కూడా. ఎందుకంటే మొత్తం సమాజం అంతా కూడా గృహ నిర్బంధం అయిపోయింది, ఎవరి ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. లాక్డౌన్ చేశారు. లాక్డౌన్ చేసినప్పుడు నిత్యావసర వస్తువులు కానీ, లేకపోతే బియ్యం లాంటివి కూడా కష్టమైపోయినాయి. ఆ టైంలో వీళ్ళు చాలామంది ముందుకు వచ్చి బియ్యం కానీ, కూరగాయలు కానీ పంచి వాళ్ళ గ్రామాల్లో కానీ, లేకపోతే పట్టణాల్లో కానీ చేయించారు. అదంతా కూడా మంచి పరిణామం. అలాగే గాంధీజీ గారి గురించి ఈ కస్తూర్బా మహాత్మా గాంధీ ట్రస్ట్ పెట్టి దాని ద్వారా సేవలు అందించడం కూడా సూక్ష్మం. మనకి స్వాతంత్ర సమరయోధంలో కీలక భూమిక పాటించిన మన గాంధీ గారు ఇవాళ తెలుసుకునేది. ఇప్పుడంతా కూడా గాంధీ అంటే ఎట్లా అయిపోయిందంటమ్మా, 100 రూపాయల కాగితం 500 రూపాయల కాగితం అయిపోయింది. చాలా మందికి గాంధీ గారి గురించి చాలా తక్కువ తెలుసు. గాంధీ గారు అంటే 100 రూపాయలు 500, మా అన్న అవుతున్నాడు నీకే
అంతేగాని ఇవాళ గాంధీ గారి గురించి చాలా ఆయన ఎంతో త్యాగం చేశాడు, మన కోసం త్యాగం చేసి మన స్వాతంత్రం కోసం పోరాడి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు పంపించడంలో కీలక భూమిక పాటించాడు. కాబట్టి ఇవాళ మనం స్వేచ్ఛగా తిరుగుతున్నాం, స్వేచ్ఛగా మన డిసిషన్ మనం తీసుకుంటున్నాం, స్వేచ్ఛగా చదువుకోగలుగుతున్నాం, మన దారి మనం చూసుకుంటున్నాం. అది ఆ రోజు ఆయన చేసిన త్యాగానికి ఇవాళ మనం అనుభవిస్తున్న సుఖం. ఖచ్చితంగా అది కూడా మనం ఒకసారి ఆయన స్మరించుకోవాలా. ఇలాంటి ఔత్సాహాన్ని మనం ప్రోత్సహించాలా, ప్రోత్సహించి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసి సమాజంలో కూడా ఒక దిక్సూచిగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి మిమ్మల్ని మీతో పాల్గొంచుకునే ఇది కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. జై హింద్.